ఈ రకంగా కొత్త పార్టీ పెడతారా లేకపోతే దీనిలోనే ఉంటారు? మీకేమనిపిస్తుంది? అంటే కొన్ని రోజులు ఇట్లా నడిపించి డెఫినెట్ గా కొత్త పార్టీయో లేకుంటే మరి ఇంకే మీ చిన్నాన్న నుంచి ఏం రాలేదా రాయబారం? ఇంకేం జరగలేదు? రాయబారాలు జరిగినాయి కానీ అవి సక్సెస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యి. జరిగిందా? జరిగింది. ఎవరి దగ్గర నుంచి ఎవరితో ఊహించారు? దామోదర్ రావు గారితో, గండ్రమోహన్ రావు గారితో. అది ఆయన కాదు అంటారు, కేసీఆర్ సంబంధం లేదంటారు. ఎవరు అంటున్నారు? వాళ్ళు సొంతంగా పోయినారంటారు. సొంతంగా కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుక్కుమన్నదండి. ఎట్లా పోతారండి సొంతంగా? వాళ్ళు దేనికోసం పోతారు? కవిత ఇంట్లో ఫంక్షన్, కవిత ఇన్వైట్ చేసిందని పోతారా? లేకుంటే కవితను చూడ్డానికి ఏమన్నా పరామర్శించి, కవితకు ఏదో జరిగిందని పరామర్శించడానికి పోతారా? రాయబారానికి వెళ్ళినాము అని పక్కా చెప్పుతుంటే మళ్ళీ వాళ్ళ సొంతంగా పోయినరు అంటే వాళ్ళ సొంతంగా ఎందుకు పోతారండి? దేనికోసం పోతారు వాళ్ళ సొంతంగా? పంపిస్తే ఇంకా ఆయన డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడచ్చు, లేదా ఇంకెవరన్నా పంపించవచ్చు. అదేనండి, వీళ్ళు రాయబారానికి వెళ్ళిండ్రు, అది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఫోన్ లో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఫోన్ లో ట్రై చేశాడా? ట్రై చేశారండి. ఏమన్నారు? ఆయన ఫోన్ లోకి వెళ్ళి చేయలేదు. ఈ పోయిన వాళ్ళు వాళ్ళ ఫోన్ లో నుంచి కేసీఆర్ గారికి కవితకు మాట్లాడించారు. మాట్లాడిస్తే అదే కవిత వినలేదు కదండి. నాకు ఇప్పుడే ఇమీడియట్ గా నాకు డిసైడ్ చేయాలని పట్టుబడుతుంది. ఆమె సేమ్ కేటీఆర్ హరీష్ తో పాటు నాకు కూడా సేమ్ డిజిగ్నేషన్ కావాలి, నా ప్రయారిటీ నాకు ఉండాలి మనకు వెరీ క్లియర్ గా కనపడుతుంది కదండి. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయ, నా లీడర్ ఓన్లీ కేసీఆర్ అనే చెప్తుంది కదా. లేరండి. ఆయన ఏమి ఇచ్చేందుకు సిద్ధంగా అన్నారు అంటే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం సీనియర్స్ లీడర్స్కే కొన్ని సార్లు అవకాశాలు వెనక్కిపోతాయి. అట్లాంటిది ఎన్నో అవకాశాలు కవితకు వచ్చినాయి. వచ్చినాక కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేసుకోవాలి, తన కాన్స్టిట్యున్సీకి సేవ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. కానీ నా ప్రయారిటీ ఏంది అని మొండిపట్టి ఎప్పుడు కుటుంబంలో మనమే నలుగురము మనమే అని అనుకోవడము, అది సమాజంలో సామాజిక తెలంగాణ అని చెప్తున్న కవితకు మరి సమాజంలో అదేం సంకేతం పోతుందో కవితనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మీరు మొత్తానికి.